హలో అందరికీ వెల్కమ్ టు సోమేష్ టాక్స్. ఈరోజు మన వీడియోలో తలా అజిత్ హీరోగా యాక్ట్ చేసిన మూవీ పట్టుదల రివ్యూ గురించి మాట్లాడబోతున్నాం. విడాముయర్చి మూవీని తెలుగులో పట్టుదల అనే నేమ్తో రిలీజ్ చేశారు. కాస్టింగ్ వచ్చేసి అజిత్, త్రిష, అర్జున్ అండ్ రెజీనా కెసెండ్రా. ఈ మూవీ హాలీవుడ్ మూవీ బ్రేక్ డౌన్కి రీమేక్. మూవీ పైన నా ఒపీనియన్ చెప్పాలంటే యావరేజ్గా ఉంది. మూవీలో సీన్స్ అన్నీ మ్యాక్సిమం బ్రేక్ డౌన్ మూవీ సీన్స్ లాగే ఉంటాయి. మూవీ కథ విషయానికి వస్తే ఇద్దరు కపుల్ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. వాళ్ళే అజిత్ అండ్ త్రిష. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల వాళ్ళ రిలేషన్ వర్కౌట్ అవ్వక డివోర్స్ తీసుకుందాం అనుకుంటారు. అదే టైంలో అనుకోకుండా ఒక ట్రిప్కి వెళ్తారు. అక్కడ హీరోయిన్ త్రిషాని అర్జున్ కిడ్నాప్ చేస్తాడు. అర్జున్ని పట్టుకొని తన వైఫ్ని ఎలా సేవ్ చేశాడు అనేది మూవీ చూసి తెలుసుకోవాలి. మూవీలో మెయిన్ ప్లస్ పాయింట్స్ అంటే టేకింగ్ అండ్ విజువల్స్. అజర్బైజాన్ సిటీ లొకేషన్స్ని వైడ్ యాంగిల్స్ యూజ్ చేసి బాగా క్యాప్చర్ చేశారు. మూవీకి ఒక హాలీవుడ్ రేంజ్ లుక్ రావడానికి డిఓపి ఓం ప్రకాష్ మెయిన్ రీజన్. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అజిత్ అజర్బైజాన్ సిటీలో ఉన్నప్పుడు ఆయన లుక్ చాలా బాగుంది. ఇంకా ఆయన పర్ఫార్మెన్స్ కూడా న్యాచురల్గా మంచి ఈజ్తో చేశారు. ఒక పెద్ద కమర్షియల్ హీరో అంటే పెద్ద బిల్డప్ డైలాగ్స్, ఫైట్స్ లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తాం. బట్ ఈ మూవీలో అన్ని స్టోరీకి సింక్ అయ్యేలా ఆర్గానిక్గా ఉంటాయి. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా బాగున్నాయి. స్టైలిష్గా అండ్ కొరియోగ్రఫీ కూడా బాగా చేశారు. త్రిష అండ్ అర్జున్ వాళ్ళ రోల్స్ బాగానే పర్ఫామ్ చేశారు. రెజీనా కెసెండ్రా చాలా బాగా పర్ఫామ్ చేశారు. వన్ ఆఫ్ హర్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్గా ఉంటుంది ఈ రోల్. మ్యూజిక్ బై అనిరుద్. సాంగ్స్ ఓకేష్గా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. బట్ ఒక్కటే థీమ్ సాంగ్ని బీజిఎం లాగా మూవీ మొత్తం యూజ్ చేశాడు అనిపించింది. నాట్ అప్ టు ద మార్క్ అనిపించింది. అజిత్ గారు తెలుగు డబ్బింగ్ కూడా పెద్దగా బాగాలేదు. ఫైనల్లీ డైరెక్టర్ మగీష్ తిరుమేని. ఈయన డైరెక్ట్ చేసిన మూవీస్ తాడం, ఎమైకా నొడిగల్లో ఉండే థ్రిల్ ఫ్యాక్టర్ కానీ సస్పెన్స్ కానీ ఈ మూవీలో మిస్ అయ్యాయి. మేబీ ఈ మూవీ రీమేక్ అవ్వడం వల్ల ఆయన ఎక్కువగా కష్టపడకుండా యాజ్ ఇట్ ఈస్ బ్రేక్ డౌన్ మూవీని దింపేశారు, ఒక్క లవ్ ట్రాక్ తప్ప. మూవీ ఆడియన్స్కి ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం కోసం లవ్ ట్రాక్ యాడ్ చేశారనిపించింది. ఈ మూవీలో ఆయన ప్రీవియస్ మూవీస్లో ఉండే టేకింగ్ అండ్ వైట్ షార్ట్స్ లాగే కొన్ని షార్ట్స్ ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. బట్ మూవీ అంతా ప్రెడిక్టబుల్గా ఉంటుంది. కొంచెం స్క్రీన్ ప్లే అండ్ సస్పెన్స్ ఫ్యాక్టర్ ఉండుంటే మూవీ ఇంకా బాగుండేది. ఓవరాల్గా చెప్పాలంటే బ్రేక్ డౌన్ మూవీ చూసిన వాళ్ళకి ఈ మూవీ యావరేజ్ అనిపిస్తుంది. చూడని వాళ్ళకి ఆ యాక్షన్ సీక్వెన్సెస్ అండ్ అజిత్ గారి పర్ఫార్మెన్సెస్ అయితే ఖచ్చితంగా నచ్చుతాయి. నాకైతే వన్ టైం వాచబుల్ అనిపించింది. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. జై హింద్.